ఉత్తరమిచ్చు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము రోమా 8:15. యాలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. ఇది పుత్రాత్మ. ఈ ఆత్మ దేవుని మహిమ కొరకు మొర్రపెడుతుంది. ఇది విడుదల పొందిన ఆత్మ. ఇది బంధింపబడిన ఆత్మ కాదు. ప్రార్థనలో స్వేచ్ఛ లేనందువల్ల అదుపులో ఉంచబడి లేక బంధించబడి ఉన్నామని మనమెన్నిసార్లు భావించి ఉంటాము. సాతాను మనలను అలాంటి స్థితిలోనే ఉంచాలని కోరతాడు. నీవు ఏదో భయము చేత బాధించబడుతూ ఉన్నావని ఎరిగి ఉన్నావు. అది ఒక వాస్తవమైన సకారణమైనటువంటి భయము కాకపోవచ్చు. అయితే అది నీ స్వేచ్ఛను అడ్డుపరుస్తుంది. ఆత్మలో స్వేచ్ఛ లేనప్పుడు మనము దేవుని కొరకు గొప్ప కార్యాలు ఎలా చేయగలుగుతాము? దేవుని యొక్క ఏ గొప్ప కార్యమైనా అబ్బా తండ్రి అని మొర్రపెట్టే దేవుని ఆత్మ ద్వారానే జరగాలి. అదే యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థన. నీ చిత్తాన్ని చేయడానికి నేను వచ్చి ఉన్నాను ఓ ప్రభువా అని యేసుక్రీస్తు వారు పలికారు కదా. ఆ ఆత్మనే దేవుడు మన దగ్గర కూడా ఉంచారు. కొన్నిసార్లు దేవుని చిత్తాన్ని చేయడానికి ప్రజలు చాలా భయపడుతూ ఉంటారు. దేవుని చిత్తాన్ని చేయడంలో వాస్తవంగా గొప్ప లాభం ఉంది. దేవుని చిత్తాన్ని చేయడంలో నీ జీవితాన్ని కొనసాగించినట్లయితే నీ చిత్త ప్రకారం చేయకుండా నీకు విడుదల కలుగుతుంది. నీ ఇష్ట ప్రకారం చేయడానికి నీవు భయపడతావు. దేవుని చిత్తాన్ని పోగొట్టుకుంటావేమన్న భయము ఆరోగ్యకరమైనటువంటి భయము. దేవా, నా జీవితంలో నీ చిత్తాన్ని తప్పిపోవడం నాకు ఇష్టం లేదు. అలాగైతే నేను తిరుగులాడుచు నా ప్రాణాన్నే పోగొట్టుకుంటానేమో అని నీవు మొరపెడతావు. అబ్బా తండ్రి అని నీవు మొరపెట్టినట్లు చేసే దేవుని ఆత్మ ఆయన చిత్తాన్ని చేయడానికి మనలను నడిపిస్తుంది. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. రోమా 8:14. ఇది ఆశ్చర్యమైన విషయం కాదా? ఎంతమంది దేవుని ఆత్మచేత నడిపించబడుదురో? ఒక నిర్ణయాన్ని తీసుకోవడంలో లేదా ఒక నిశ్చయత కలిగి ఉండడంలో అనేక మంది ఎంతగానో అభ్యాసాన్ని చేస్తారు. అయితే చివరకు వారి స్వంత చిత్తాన్నే చేస్తారు. దేవుని చిత్తాన్ని గూర్చి మాట్లాడతారు, ప్రార్థన చేస్తారు, కానీ ఇతరుల ఆలోచనలను అడుగుతారు. వారి సమయాన్ని కూడా తీసుకుంటారు, కానీ చివరకు తమ స్వంత ఆలోచన చొప్పుననే చేస్తారు. అయితే దేవుని చిత్తాన్ని జరిగించే కృపాధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.